అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 9 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలు కూడా మన గురువు గారు శత్రుపూలు చేయబడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వ్యక్తుల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే వీరు ఎవరిపైన ఆధారపడరు. తమ నిర్ణయాలను తామే తీసుకుంటూ ఉంటారు. అదే వీరి యొక్క అసలు బలం అండి. ఇక ఈ రాశి వారు స్వతంత్రం ఎలా రాజకీయంగా మారబోతుందో కూడా తెలుసుకుందాము. కాబట్టి చివరి వరకు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఈ రాశి వారు స్వతంత్రంగా కష్టపడి సంపాదించడమే జీవన సిద్ధాంతం అండి. వీరు ఎవరిపైన ఆధారపడకుండా తమ శ్రమతోనే విజయ సాధించాలనే నమ్మకం కలిగిన వారు. ప్రేమలో వీరు ఎంత నిజాయితీగా ఉంటారో అందరూ అంతగా ఉండకపోవచ్చు. అందుకే రేపటి రోజున హృదయాన్ని కాకుండా బుద్ధి వినడం అవసరం అండి. సహాయం చేయడంలో వీరి మనసు పెద్దది, కానీ మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికి సహాయం చేయాలన్నా ముందుగా వారి నిజమైన స్వభావం తెలుసుకోవడము చాలా ముఖ్యము. ఇక ఈ రాశి వారి జీవితంలో మొహమాటము ఒక పెద్ద అడ్డంకి. ఈ మొహమాటం వల్ల ఎన్నో అవకాశాలు చేతులు దూరం అవుతాయండి. అందుకే ఇకపై నేరుగా ధైర్యంగా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. కుటుంబం వీరికి ప్రాణం. తమ వారిని సంతోషంగా ఉంచడానికి ఏదైనా త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ధనం సంపాదనలో విధి తెలివితేటలు ప్లానింగ్తో ముందుకు సాగుతూ ఉంటారు. ఇటీవల కాలంలో కొంత మానసిక ఒత్తిడి, గందరగోళం ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని తగ్గించడానికి ప్రతిరోజు ఉదయం తులసి పూజ, ఇష్టమైన పాటలు వినడము, పుస్తకాలు చదవడము లేదా దేవాలయ దర్శనం చేయడం వంటివి చిన్న మార్పులండి మీ మనసుకు శాంతిని కూడా ఇస్తాయి. ఈ మార్పులు ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు రాజయోగ దిశగా తీసుకెళ్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున తిరుగులేని అదృష్టాలు తెరుచుకోబోతున్నాయండి. రేపటి రోజు మీకు ఆర్థికంగా, మానసికంగా, ఆత్మవిశ్వాసపరంగా మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి. గతంలో ఎదురైన డబ్బు సంబంధిత సమస్యలు రేపటి రోజు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. ఏ పని చేసినా దానిలో సఫల దిశగా నడుస్తారు. మీరు గతంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, నిరాశలు వృధా కాలేదు. అవే ఇప్పుడు మీకు జీవిత పాఠాలు బలంగా మారాయి. ఇక ఈ రాశి వారు సహాయం చేయడంలో ఎప్పుడు వెనుకడుగు వేయరండి. కానీ గతంలో కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేశారు. ఈసారి మీరు మాటల్లో కాదు పనుల్లో సమాధానం ఇస్తారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడము అదే మీ విజయానికి చిన్న పని. చిన్నప్పటి నుంచి ఎదురైన మోసాలు, నిరాశలు ఇప్పుడు మీకు జీవితానుభవంగా మారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇక రేపటి రోజు మీరు తీసుకున్న నిర్ణయాలు జీవిత మార్గాన్ని మార్చేంత శక్తివంతంగా ఉంటాయండి. కాబట్టి రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. ఎందుకంటే ఇవే మీ అదృష్టం అండి. తిరుగులేని వేళల్లో రేపటి రోజున ఈ రాశి వారి వ్యక్తిత్వము కొత్త వెలుగులు నింపుకోబోతుంది. రేపటి రోజున మీలోని ధైర్యము, నిజాయితీ, స్పష్టత, జీవన తపన మరింత స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయము లోతైన ఆలోచనలతో, నిబద్ధతో ఉండి ఉంటుంది. ప్రేమలోను, స్నేహంలోనూ మీరు చూపే నిజాయితీ మీ వ్యక్తిత్వానికి అందాన్ని ఇస్తుందండి. అయితే కొన్నిసార్లు మీ నమ్మకం మీకు బాధను కూడా కలిగిస్తూ ఉంటుంది. కానీ ఆ బాధే ఇప్పుడు మీకు బలం అండి. పరిణతికి ఆత్మవిశ్వాసంగా మారబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మీ ముందుకైతే వస్తాయండి. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ఆలస్యం కాకుండా ఫలితం ఇస్తాయి. అయితే ఒక ముఖ్య సూచన ఏంటంటే కనుక రేపటి రోజున వాగ్వాదాలకి, కోపము, అహంకారానికి దూరంగా ఉండండి. సహనము మీకు అదృష్టాన్ని తెస్తుంది. రేపటి రోజున మీరు ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సత్యనిష్టతో ముందుకు సాగితే మీలోని ఆకర్షణ, గౌరవం మరియు అంతశక్తి బయటపడతాయి.
మీ మాటల్లోని ప్రభావము ఆ ప్రవర్తనలోకి శక్తి చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీ జీవితానికి కొత్త దిశ చూపే సువర్ణ సమయం అండి. మీరు తీసుకునే ప్రతి అడుగు విజయాన్ని దారితీస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారికి శుభప్రదమైన త్రికోణ స్థితి ఏర్పడబోతుంది. ఈ గ్రహస్థితి మీకు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, సమతుల్య ఆలోచనలు అందిస్తుంది. రేపటి రోజు మీరు చేసే ప్రతి పని చురుకైన దృష్టితో, స్పష్టతతో నిండి ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యము, ప్రవర్తనలో గౌరవము, నాయకత్వంలో ప్రేరణాత్మకత స్పష్టంగా కనిపిస్తాయండి. ఇక రేపటి రోజున మీరు వేసే ప్రతి అడుగు కూడా మీకు అనేక రకాలుగా కూడా శుభదాయకంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా వాగ్వాదాలకి దూరంగా ఉండటం అయితే మంచిది. రేపటి రోజున మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రతిభావంతంగా మార్చి చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇతరులకు ప్రేరణగా ఉంటుంది. అయితే జ్యోతిష్ సూచన ప్రకారం రేపటి రోజున నిశ్శబ్దంగా ఉండటము, ఆలోచించి స్పందించడము చాలా శుభప్రదము. ఎమోషన్లో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చండి. కాబట్టి శాంతి, సహనము, బుద్ధితో వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటంతో పాటు కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. అవి ముఖ్యమైన అవసరాలకే ఖర్చు అవుతాయండి. కాబట్టి ఆందోళన చెందవద్దు. ఆరోగ్యపరంగా కొంత అలసట లేదా నిద్రలేమి అనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడము, శరీరానికి సమతుల్యత ఇవ్వడము అవసరము. కుటుంబంలో ఆప్యాయత, సౌహార్దము, సానుకూల వాతావరణము నెలకొంటుంది. మీరు చెప్పే మాటలు కుటుంబ సభ్యులకి శాంతి, నమ్మకము కలిగించాయండి. రేపటి రోజున మీకు అండగా కూడా సాహసభావం, ధైర్యము, ఆత్మవిశ్వాసం అయితే అద్భుతంగా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి నిర్ణయంలో కొత్త జోషు, కొత్త దిశ కనిపిస్తుంది. రేపటి రోజున మీరు సాధారణంగా ఉండరు. నాయకుల్లా ముందుకు సాగి ఇతరులను ప్రేరేపించే శక్తిగా మారతారు. మీ మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఏ సమస్య వచ్చినా మీరు వెనుకడుగు వేరు. అబద్ధము, మాయా, మోసం వంటి వాటిని అస్సలు సహించలేరండి. మీ నిజాయితీ ఈ రోజుల్లో మీకు శక్తిగా మారి గౌరవం తీసుకొస్తుంది. ఇక కుటుంబ సంబంధాలు ప్రేమతో నిండుతాయి. మీరు ముద్దుగా మాట్లాడటము, సమాధానంగా వ్యవహరించడము వల్ల కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు కూడా సులభంగా సర్దిపోతాయి. ఇంట్లో ఒక శాంతి, ఆప్యాయత వాతావరణం నెలకొంటుందండి. వృత్తి రంగంలో కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఇది మీ నాయకత్వ లక్షణాలను గుర్తించి ఇచ్చే అవకాశం అండి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, మీకు సహచరుల నుండి గౌరవము పొందే అవకాశం అయితే ఉందండి. ఆర్థిక పరిస్థితులు మోస్తరు స్థాయిలో అయితే మీకు ఉన్నప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించడం అవసరం అండి. ఇక అనవసర వ్యయాలు తగ్గించండి. భవిష్యత్తుకు సేవింగ్లు ప్రారంభించండి. ఆరోగ్యపరంగా కొత్త ఒత్తిడి, అలసట అనిపించవచ్చు. సాయంత్రం తర్వాత మాత్రం మీ శరీరంలో మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది. చిన్నపాటి యాత్రలు లేదా సంగీతం వినడము మీకు రిలీఫ్ ఇస్తాయి. రేపటి రోజున ఈ రాశి వారికి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన ఆలోచన శక్తి, పరిపక్వత, ఆత్మవిశ్వాసం అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. మీరు గత అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకొని వాటిని జీవితంలో సరిగ్గా ఉపయోగించుకుంటారు. పాత తప్పులను పునరావృతం చేయకుండా ముందుకు సాగేందుకు రేపటి రోజున ఒక గొప్ప మార్పు మీకు బిందువుగా మారబోతుందండి. మీ మాటల్లో గౌరవం, ప్రవర్తనలో సమతుల్యం, నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తాయి. మీరు చుట్టూ ఉన్న వారికి ఒక ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసము, ధైర్యము రేపటి రోజున మరింత బలపడుతుందండి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం అండి. కుటుంబ విషయాల్లో శాంతి, ఆర్థిక లాభాలు, సామరస్య వాతావరణం నెలకొంటాయి. అయితే కొంత చిన్న ఒత్తిడి లేదా అపార్థం తలెత్తే అవకాశం కూడా ఉంది. దాన్ని పెద్దదిగా కాకుండా సహనంతో, ప్రేమతో పరిష్కరించగలిగితే సంబంధాలు మరింత బలపడతాయండి. ఆరోగ్యపరంగా కొంత అలసట లేదా నిద్రలేమి అనిపించవచ్చు. కాబట్టి రేపటి రోజున విశ్రాంతి, నీరసమైన ఆలోచనల నుండి దూరంగా ఉండటం అయితే ముఖ్యమండి. రేపటి రోజున తేలికపాటి సంగీతము లేదా ధ్యానం ద్వారా మీరు మానసిక ప్రశాంతత అయితే పొందబోతున్నారు. ప్రేమ విషయాల్లో పాత ఆపాదాలను తొలగించుకోవడం ద్వారా అవసరం మీకు. మీరు చూపే నిజాయితీ, సహనం సంబంధాల్లో కొత్త అయితే ఖచ్చితంగా తీసుకొస్తుందండి. ఎలాంటి తడబాటు లేకుండా హృదయపూర్వకంగా వివరించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. రేపటి రోజున ఈ రాశి వారికి శక్తి, స్పష్టత, గౌరవం నిండే ప్రత్యేక సమయం. వారి మాటల్లో ధైర్యము, కర్మలో నిజాయితీ, ప్రవర్తనలో సమతుల్యత స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. రేపటి రోజున సూర్యుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి కృషికి గుర్తింపు, గౌరవం, విజయాలు తప్పక ఖచ్చితంగా లభిస్తాయి. మీ ఉత్సాహం చుట్టుపక్కల వారిని కూడా ప్రేరేపిస్తుంది. మీరు చూపించే ఆత్మవిశ్వాసం, సమయోచిత నిర్ణయాలు ఇతరులకు ఒక స్ఫూర్తిదాయకంగా మారతాయి. మీరు సహనం చూపిస్తారు, కానీ న్యాయం మీద వచ్చినప్పుడు వెనకడుగు తగ్గరు. మీ హృదయంతో దయతో నిండి ఉంటుంది, కానీ స్వభావం అగ్ని లాంటిదండి. నిష్ఠ, ధైర్యము, సత్యము కలయిక రేపటి రోజు మీరు ధైర్యంగా, అసహనంగా, ఉత్సాహంతో ముందుకైతే ఖచ్చితంగా సాగి తీరుతారు.
రేపటి రోజు మీకు ఎటువంటి ఆందోళన సందేహాలను దూరం చేసి మీ పనులతోనే మీ ప్రతిభను ఖచ్చితంగా నిరూపిస్తారండి. మాటల కంటే పనుల ద్వారానే మీరు మీ విలువను ఖచ్చితంగా చూపిస్తారు. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.